మై ఛానల్. ఈరోజు మీకు నేను వీడియోలో కరీంనగర్ టు కాజీపేట్ ఏదైతే బైపాస్ లైన్ ఉందో ఆ వీడియో లైన్ మీకు పూర్తి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వర్క్స్ ఎంతవరకు వచ్చాయన్నది వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. లోకో రివర్సల్ అనేది అవసరం లేకుండా అసలు పెద్దపల్లి రైల్వే జంక్షన్కే వెళ్ళకుండా కాజీపేట నుంచి బయలుదేరిన ఏ ట్రైన్ కానీ కరీంనగర్ మీదుగా వెళ్ళాలంటే ఈ బైపాస్ రైల్వే లైన్ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అవును, ఇప్పటి వరకు ఏదైతే గత 12 సంవత్సరాలుగా మనం తిరుపతి ట్రైన్కు వెళ్ళాలన్నా, తిరుపతి ట్రైన్ మన కరీంనగర్ మీదుగా రావాలన్నా కూడా మనం పెద్దపల్లి జంక్షన్ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పెద్దపల్లి జంక్షన్ వెళ్ళకుండానే పెద్దపల్లి టౌన్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి మనం కరీంనగర్కు లోకల్ రివర్స్ అనే అవసరం లేకుండానే డైరెక్ట్గా ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ నుంచి మనం కరీంనగర్ రావచ్చు. వాటి పనులే ఇక్కడ వడివడిగా జరుగుతున్నాయి. ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే కాజీపేట టు బల్లార్ష ప్రధాన రైలు మార్గం. ఇక్కడ నుంచే మనకి ఈ లైన్ అనేది లూప్ లైన్ అనేది ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ పోల్స్ అనేది మొత్తం దాదాపు వేయడం పూర్తి అయిపోయింది. ఎలక్ట్రికేషన్ వర్క్స్ అనేది ఇప్పుడు ఈ కాజీపేట టు కరీంనగర్ ఏదైతే బైపాస్ రోడ్ ఉందో అక్కడ జరుగుతున్న ప్రజెంట్ పనులు ఇవే. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ ఇంకా ప్రారంభం కాలేదు. రైల్వే ట్రాక్ ఎంతవరకు వేస్తానో మీకు చూపిస్తాను. నేను ఇక్కడ రైల్వే ట్రాక్ పనులు అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, పక్కన ఉన్న స్లీపర్స్ కానివ్వండి, ఈ రైల్వే ట్రాక్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ రైల్వే ట్రాక్ పనులు అయితే జరగట్లేదు. ఇంకా రావాల్సి ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి కల్వర్ట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి రైల్వే ట్రాక్ పనులు ప్రారంభమవుతాయి. ఆల్రెడీ ఇక్కడ మేము చూసినారు కదా, స్లీపర్స్ రైల్వే ఎక్విప్మెంట్ మొత్తం ఉంది. కానీ పనులు మాత్రమే, ఇంకా రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ఇంకా ప్రారంభం అవ్వలేదు. పోల్స్ అయితే వేసినాయి ఫ్రెండ్స్. మొత్తం పోల్స్ అయితే ఇక్కడ నుంచి ఉన్నాయి. స్టార్టింగ్ పోల్ చూస్తున్నారు కదా, పోల్స్ వర్క్ అయితే వర్క్స్ మొత్తం పూర్తయ్యాయి. ఇక ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది ప్రారంభం కావాల్సి ఉంది. కేబుల్ వైర్తో ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది మాత్రమే బ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ వర్క్స్ జరుగుతుండగానే మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది కూడా రాబోతుంది. ఈ కొంతవరకు మాత్రమే ఏదైతే ఇప్పుడు నేను నడుస్తున్నాను ఫ్రెండ్స్, ఇంతవరకు మాత్రమే ఈ రైల్వే ట్రాక్ అనేది బ్యాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు నేను ముందు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు మొత్తం చూపిస్తాను. ఈ కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైడ్ సంబంధించినటువంటి 2 వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. 2 అప్డేట్స్ ఉన్నాయి మన ఛానల్లో. ఇది వచ్చేసి అప్డేట్ నెంబర్ 3. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ఆ 2 వీడియోస్ని కూడా చూసి ఈ 3rd అప్డేట్ని కూడా చూసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందా కోరుచున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇంకా చాలా రాబోతున్నాయి మన ఛానల్లోకి. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ మొదలయ్యేది మనకు ఉసేమియా వాగు వద్ద నుంచి మొదలవుతుంది. ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ బైపాస్ రైల్వే లైన్ మనకి రంగంపల్లి వద్ద కరీంనగర్ మెయిన్ లైన్తో ఇది కనెక్ట్ అవుతుంది. మీకు లాస్ట్ వరకు కూడా తీసుకెళ్ళి చూపిస్తాను ఎంతవరకు వర్క్స్ జరిగాయి అనేది. ఇప్పుడు ఈ పక్కగా మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ కల్వర్ట్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి. ఈ ఉసేమియా వాకు సంబంధించినటువంటి కల్వర్ట్ వర్క్స్ అయిన తర్వాతనే మనకి రైల్వే ట్రాక్ అనేది ప్రారంభం అవుతుంది. ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి రైల్వే ట్రాక్లో మనకి 1.5 కిలోమీటర్ రైల్వే ట్రాక్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది. ఏదైతే బ్యాన్స్ ఉందో ఇక్కడ నుంచి లూప్ లైన్, ఈ మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కాజీపేట టు బల్లార్ష వెళ్ళే మెయిన్ లైన్ నుంచి మనకి లూప్ లైన్ వెళ్తుందని చెప్పాను కదా. ఈ మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ వెళ్ళే క్రమంలో ఇంత మాత్రమే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మాత్రమే మనకి ఈ బ్యాన్స్ అనేది వర్క్ ఉంది. ఏదైతే ఒక 1/2 కిలోమీటర్ మొత్తం కలిపితే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఈ బ్యాన్స్ వర్క్ అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కల్వర్ట్ వర్క్స్ మొత్తం పూర్తయిన తర్వాత మనకి ఈ మట్టి లెవెలింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కంకర పైన మనకి స్లీపర్స్తో మన రైల్వే ట్రాక్ అనేది ఇక్కడ నుంచి వేస్తారు. ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే, 1.5 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది. మీకు నేను ముందుకు తీసుకెళ్ళి కూడా చూపిస్తాను. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఈ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే పూర్తవడానికి వచ్చాయి. ఇప్పుడు ఈ వర్క్స్ కల్వర్ట్ వర్క్స్ అయిపోయిన తర్వాత మనకి మట్టి లెవెలింగ్ వర్క్స్ అనేవి జరుగుతాయి. ఇది అయిన తర్వాత మనకి కంకర వస్తుంది. కంకర పైన మనకి స్లీపర్స్ వేస్తారు. స్లీపర్స్ పైన మనకి రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. జస్ట్ 1/2 కిలోమీటర్ అయితే 0.5 కిలోమీటర్స్ మాత్రమే రైల్వే ట్రాక్ అనేది బ్యాన్స్ ఉంది. మన లాస్ట్ అప్డేట్లో చూసినప్పుడు ఇక్కడ పనులు అనేటివి అప్పుడు మట్టి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి కల్వర్ట్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు ఈ వర్క్స్ అయిపోయిన తర్వాతనే మనకి రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ప్రారంభం అవుతాయి. ఇప్పుడు ఏదైతే సపోర్టింగ్ వాల్ ఉందో ఈ వాల్ కన్వర్ట్ వర్క్స్ పూర్తయిన తర్వాత మనకి రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ప్రారంభం అవుతాయి. లాస్ట్ టైం మన వీడియో చూసినప్పుడు ఈ వర్క్స్ అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు మొత్తం పూర్తి అయిపోయాయి. ఒకవైపు రైల్వే ట్రాక్ మీదకి కంకర మొత్తం డంప్ చేసి పెట్టారు ఇక్కడ ఆల్రెడీ.
ఇప్పుడు ఈ వర్క్స్ అనేది ఇక్కడ వడివడిగా జరుగుతున్నాయి. ఎక్కడ ఈ పనులు అనేది ఆగడం లేదు ఫ్రెండ్స్. ఒకవైపేమో కాచిపెట్టు కరీంనగర్ బైపాస్ రైల్వే సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు పెద్దపల్లి నుంచి రైల్వే స్టేషన్ ఏదైతే పెద్దపల్లి టౌన్ స్టేషన్ ఉందో ఆ టౌన్ స్టేషన్ రావడానికి రోడ్డు నిర్మాణం కూడా జరుగుతున్నది. అది మీకు చూపిస్తాను మీకు నేను. మరోవైపేమో రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఏదైతే కమ్యూనికేషన్ బిల్డింగ్ ఉందో దాని వర్క్స్ కూడా మొత్తం పూర్తవడానికి వచ్చాయి. పెద్దపల్లి టౌన్ స్టేషన్గా ఉండబోతుంది అది మనకి. ఆ బిల్డింగ్ విశేషాలు కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఈ ట్రాక్ ఇంతవరకు వచ్చింది. లాస్ట్ టైం ఈ ట్రాక్ అనేది ఇక్కడ లేదు. ట్రాక్ అనేది ఇది రీసెంట్గా వేశారు. ఇది ఇప్పుడు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి ట్రాక్ అనేది అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ మన బ్యాలెన్స్ ఉంది ఇది ఇటువైపు మాత్రమే. ఏదైతే మనం లూప్ లైన్ అని చెప్పాను కదా, మెయిన్ లైన్ నుంచి కాజిపెట్టు బల్లాష మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ రావాల్సింది. అక్కడ నుంచి ఏదైతే ఒక జస్ట్ హాఫ్ కిలోమీటర్ మాత్రం ఇక్కడ రావాల్సి ఉంది. ఇక్కడ నుంచి మనకి బ్రిడ్జ్ వరకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఆల్ బ్రిడ్జ్ వరకు కూడా ఈ రైల్వే లైన్ వర్క్స్ అనేది మొత్తం పూర్తి అయిపోయి, ఒకవైపు రైల్వే లైన్ వర్క్స్ జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైమ్ పోల్స్ వర్క్స్ ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా మొత్తం పోల్స్ వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక కేబుల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కేబుల్ అయిపోయిందంటే మనకి ట్రయల్ రన్ అనేది సిద్ధమవుతుంది మన రైల్వే ట్రాక్ అనేది. ఇక్కడ మీకు ముందు తీసుకెళ్ళి చూపిస్తాను. ఏదైతే రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఉందో వాటికి సంబంధించినటువంటి వర్క్స్ మాత్రం లాస్ట్ టైం మనం వీడియో చూసినప్పుడు ఇంకా ఆ పనులు అనేవి మొత్తం పూర్తవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మొత్తం అందంగా ముస్తాబ్ అయిపోయింది మన పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్. చాలా అంటే చాలా బాగుంది. మీకు నేను మొత్తం లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్లో మొత్తం 5 రూమ్స్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఈ 5 రూమ్స్లో మనకి ఒకటి టికెట్ కౌంటర్కి ఉండబోతుంది. మిగతా 4 రూమ్స్ వచ్చేసి రైల్వే సిగ్నలింగ్ పర్పస్ అండ్ కమ్యూనికేషన్ పర్పస్ రైల్వే డిపార్ట్మెంట్ కొరకే ఉండబోతున్నాయి. ఒకటి మాత్రం మనం ఏదైతే ప్యాసింజర్ టికెట్ తీసుకొని వీలుగా ఉంటుందో వారి కోసం అనేది ఒక టికెట్ కౌంటర్గా ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్లో ఉండబోతుంది. ఈ కాజిపెట్టు కరీంనగర్ ఏదైతే బైపాస్ రైల్వే నిర్మాణం జరుగుతుందో ఈ నిర్మాణం వలన మనకి ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులకు ఈ రైల్వే లైన్ అనేది ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పడిన బాధలు కరీంనగర్ జిల్లా ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజలు గత 12 సంవత్సరాలుగా తిరుపతి ట్రైన్ కానివ్వండి, కాజిపేట నుంచి బయలుదేరే ఏ ట్రైన్ కానివ్వండి, పెద్దపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ లోకో రివర్స్ చేర్చుకొని తిరిగి కరీంనగర్ బయలుదేరేది. దీనివల్ల ఎంతగానో సమయాభారం అనేది జరిగేది. ఇప్పుడు ఆ సమయాభారం అనేది ఉండదు. ఇప్పుడు మనకి టైం అనేది కూడా కలిసి వస్తుంది ఈ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ వెళ్ళిన వలన. ఎందుకంటే మనం పెద్దపల్లి జంక్షన్ వెళ్ళాల్సిన అవసరం లేకుండానే, లోకో రివర్సల్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్గా కాజిపేట నుంచి బయలుదేరిన ట్రైను కరీంనగర్ నిజామాబాద్ మీదుగా మహారాష్ట్ర వైపు పరుగులు పెడుతుంది. ఎలాంటి సమయం అనేది వృధా కాకుండా దాని గురించే ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కాజిపేట మీదుగా బయలుదేరిన ట్రైన్లు కరీంనగర్, నిజామాబాద్ మీదుగా ముంబై ఏదైతే దాదర్ ముంబై ఎక్స్ప్రెస్ ఉందో ఇవన్నీ స్పెషల్ ట్రైన్లుగానే ఉండేవి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఒక్కసారి ఈ రైల్వే లైన్ పూర్తయిన తర్వాత మనకి రెగ్యులర్ ట్రైన్ అనేది చాలా రాబోతున్నాయి. ఈ కాజిపేట నుంచి మన మహారాష్ట్ర వైపు వెళ్ళే ట్రైన్ల సంఖ్య అనేది చాలా అంటే చాలా వరకు పెరగనుంది. అలాగే మహారాష్ట్ర నుంచి ఈ నిజామాబాద్ కరీంనగర్ కాజిపేట నుంచి చెన్నై వెళ్ళే ప్రయాణికులకు కూడా ఈ రైలు మార్గం అనేది ఎంతగానో ఉపయోగపడబోతుంది. ఒకవైపేమో కొత్తపల్లి రైల్వే జంక్షన్ పనులు, మరోవైపేమో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఒక రినోవేషన్ పనులు, ఇటువైపేమో కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణ పనులన్నీ ఏకకాలం జరుగుతున్నాయి. ఒక్కసారి వీటి నిర్మాణాలని పూర్తి చేసుకొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాక ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రయాణికుల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా రెగ్యులర్ ట్రైన్స్ వస్తాయి మనకి ఈ కాజిపేట నుంచి వయా పెద్దపల్లి టౌన్ స్టేషన్ నుంచి వెళ్ళి కరీంనగర్, నిజామాబాద్ నుంచి వెళ్ళి మహారాష్ట్ర వైపు వెళ్ళే ట్రైన్ల సంఖ్య అనేది చాలా వరకు పెరగనుంది. ఆ ట్రైన్లు పెరిగినప్పుడు అఫ్కోర్స్ ప్యాసింజర్ కూడా పెరుగుతారు. ఈ ప్రయాణికులకు మాత్రం ఎంతగానో ఉపయోగపడబోతుంది. ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణం అనేది 2024లో ప్రారంభమైంది ఫ్రెండ్స్. ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణానికి సంబంధించి 14 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 14 కోట్ల రూపాయలతో ఈ రైల్వే నిర్మాణం అనేది ఇక్కడ జరుగుతుంది. మీరు చూస్తున్నది అటు నుంచి వచ్చేది పెద్దపల్లి నుంచి రావాల్సిన వాళ్ళు అలా వస్తారు ఫ్రెండ్స్. మీకు నేను రూట్ మొత్తం దగ్గర నుంచి చూపిస్తాను. మీకు నేను వీడియో మధ్యలో మీకు నేను ఎలా రావాలి స్టేషన్ అనేది కూడా చూపిస్తాను. మట్టి పనులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. వాటిపై మళ్ళీ సీసీ రోడ్ అనేది రాబోతుంది. దీని పక్కనే ఒకవైపు ట్రాక్, ఇది బైపాస్ రైల్వే ట్రాక్, దీని పక్కనే రైట్ సైడ్ చూస్తున్నారు ఫ్రెండ్స్, అదే వచ్చేసి స్టేషన్కి వెళ్ళే దారి. అది
పెద్దపల్లి టౌన్ స్టేషన్కి వెళ్ళే దారి ఏది అంటే ఆ పక్క దారి అది. అటు నుంచి వెళ్తేనే మనం రైల్వే స్టేషన్ వరకు వెళ్తాం మనం. పెద్దపల్లి జిల్లా వాసులు ఎక్కడి నుంచి రావాలనేది కూడా మీకు నేను ఆ వర్క్స్ ఎంతవరకు వచ్చాయని కూడా చూపిస్తాను. రోడ్ వర్క్స్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్ ఫ్రెండ్స్. ఆ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి మీకు లోపల తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రోడ్ చెప్పాను కదా, పెద్దపల్లి అక్కడ నుంచి రావాలి. పెద్దపల్లి జిల్లా వాసులందరూ అక్కడ నుంచి వచ్చేసి ఈ రోడ్ కావాలంటే మట్టి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత నెక్స్ట్ మనకి లెవెలింగ్ అయిపోయింది. మట్టి లెవెలింగ్ అయిపోయిన తర్వాత మనకి సీసీ రోడ్ వస్తుంది. ఇలా ఇక్కడ స్టేషన్ చేరుకోవాల్సిన రూట్ ఇదే. ఇది ఫుల్ డీటెయిల్గా మీకు నేను ఒక వీడియో ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఈ వీడియో చివరికి కూడా చూపిస్తాను మీకు నేను ఎక్కడ నుంచి రావాల్సి అనేది. ఇక ముందు పెద్దపల్లి జిల్లా వాసులందరూ ఇటు మహారాష్ట్ర వైపు ఏదైతే షిరిడి వెళ్ళడానికి కానివ్వండి, ఇటు పూణే దగ్గర ఉన్నటువంటి పంచవటి అటు వెళ్ళడానికి కానివ్వండి, నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్ళాల్సిన భక్తులు ప్రయాణికులు ఎవరే కానీ పెద్దపల్లి జిల్లా వాసులందరూ ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్కి వచ్చి ఇక్కడ ఈ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ప్రయాణం చేయవలసి ఉంటుంది. వారికి చాలా వరకు సమయాభారం ఏదైతే వృధా సమయం ఉంటుందో చాలా వరకు తగ్గనుండే. ఎందుకంటే అలా వెళ్తే బల్లార్షా నుంచి వెళ్తే వాళ్ళకు లాంగ్ అవుతుంది. వాళ్ళకి ఈ పెద్దపల్లి జిల్లా వాసులందరికీ ఇక్కడ నుంచి మహారాష్ట్ర వైపు అంటే చాలా దగ్గర. కాబట్టి పెద్దపల్లి జిల్లా వాసులందరికీ ఈ కాజిపేట్ కరీంనగర్ బైపాస్ రైల్వే అనేది ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది. వారి సమయభారం అనేది చాలా వరకు తగ్గనుంది. మీరు చూసినారా ఫ్రెండ్స్, మనం అక్కడ నుంచి వచ్చాం. మనం ఏదైతే ఈ కర్వ్ షేప్ ఉందో ఈ రైల్వే ట్రాక్ స్పెషాలిటీ ఉంది ఏంటంటే మొత్తం యూ షేప్లో వస్తుంది. మనం లాస్ట్ వీడియో చెప్పాం కదా ఫ్రెండ్స్, యాజ్ టీజ్గా మొత్తం యూ షేప్లో వస్తుంది. నా రైట్ సైడ్ వచ్చేసి బైపాస్ రైల్వే లైన్ ట్రాక్. ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి స్టేషన్కి వెళ్ళు దారి ఇది. ఇక్కడ ఇలా వస్తే మనం పెద్దపల్లి టౌన్ స్టేషన్కి చేరుకుంటాం. ఇక చూస్తున్నారు ఫ్రెండ్స్, పెద్దపల్లి టౌన్ స్టేషన్ సంబంధించినటువంటి వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఏదైతే సిమెంట్ వర్క్స్ ఉన్నాయో సిమెంట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. లోపల ఫ్లోరింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డన్. 90% ఆఫ్ ద ఫ్లోరింగ్ వర్క్స్ ఆల్సో కంప్లీటెడ్. జస్ట్ మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్, నీట్గా ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇవి పక్కన టాయిలెట్స్ ఇవి. ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ వర్క్స్ అనేది కూడా ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్లో మొత్తం పూర్తి రావడానికి వచ్చాయి. ఆల్రెడీ కలరింగ్స్ వర్క్స్ కూడా మొత్తం పూర్తి అయిపోయాయి. ఈ స్టేషన్ బిల్డింగ్లో మొత్తం మనకి 5 రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. మీకు ఆ 5 రూమ్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్. ఇది పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్లో అనేది ఫస్ట్ రూమ్. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అనేది రాబోతుంది. దీని పక్కన రూమ్స్ కూడా చూపిస్తాను. ఏదైతే సిగ్నలింగ్ రూమ్స్ ఉన్నాయో, రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ బిల్డింగ్ రూమ్స్ ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను. ఇది రూమ్ నెంబర్ 1 ఇది వచ్చేసి. ఇప్పుడు మనం రూమ్ నెంబర్ 2లో కూడా తీసుకెళ్తాం. మీకు నేను తీసుకెళ్ళి చూపిస్తాను. పెద్దపల్లి టౌన్ స్టేషన్ సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది. ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది సిగ్నలింగ్ రూమ్ అనేది సిగ్నలింగ్ రూమ్ కొరకు యూజ్ చేయబోతున్నారు దీన్ని. ఈ చిన్న రూమ్ ఇది వచ్చేసి, దీని పక్కనే ఇది ఒక రూమ్. ఇది కూడా డిపార్ట్మెంట్ కోసం యూజ్ చేయబోతున్నారు. ఈ రూమ్ కూడా మనకి ఫస్ట్ వచ్చింది మాత్రం టికెట్ కౌంటర్. అది మిగతా మొత్తం సిగ్నలింగ్ పర్పస్ యూజ్ చేసుకునే రూమ్స్. ఈ రూమ్ నెంబర్ వచ్చేసి 3rd, ఈ 4th అండ్ 5th ఆ రూమ్స్ కూడా చూపిస్తాను. మొత్తం ఇక్కడ కూడా ఆల్రెడీ మొత్తం కలరింగ్ వర్క్స్ అయితే మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ ఫ్రంట్లో మాత్రమే కలరింగ్ వర్క్స్ అనేది బ్యాలెన్స్ ఉంది. లోపల మాత్రం మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి 4th రూమ్. దీన్ని లాక్ చేసి పెట్టారు ఆల్రెడీ. 5th రూమ్ మీరు చూస్తున్నారు, 5th రూమ్ అది. మొత్తం 5 రూమ్స్ ఉన్నాయి మన పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్లో. ఒక రూమ్ వచ్చేసి మనకి టికెట్ కౌంటర్కు ఉండబోతుంది. మిగతా 4 రూమ్స్ వచ్చేసి మన ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ పర్పస్ వాళ్ళు యూజ్ చేసుకోబోతున్నారు. మిగతా 4 రూమ్స్ ఒకటి మాత్రమే టికెట్ కౌంటర్గా ఉండబోతుంది. ఇక ముందు ఇక్కడే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దపల్లి జిల్లా వాసులందరూ ఇటు షిరిడీకి రావాలన్నా, ఇటు పూణే వైపు నాసిక్ త్రయంబకేశ్వర్ పంచవటికి రావాలన్నా కూడా పెద్దపల్లి జిల్లా వాసులందరూ టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసుకొని అందుబాటులోకి రాబోతున్న మన పెద్దపల్లి రైల్వే స్టేషన్ బిల్డింగ్. పెద్దపల్లి టౌన్ స్టేషన్లో మనకి వచ్చేసి సింగిల్ ట్రాక్, సింగిల్ ప్లాట్ఫామ్ ఒకవైపే ఉంటుంది ఇక్కడ ప్లాట్ఫామ్. ఆ లైన్ వచ్చేసి కూడా సింగిల్ లైన్. అప్పుడు ఇక్కడ నుంచి మీకు నేను ముందు తీసుకెళ్ళి చూపిస్తాను బ్రిడ్జ్ వద్దకు. బ్రిడ్జ్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి అనేది మా లాస్ట్ వీడియోలో చూసినప్పుడు ఒక 30% వరకు వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఎంతవరకు అయ్యాయి అనేది మీకు నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వరదాకా మనకి ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మీకు నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మనం అక్కడ మొదలైన రైల్వే ట్రాక్ అనేది ఈ స్టేషన్ బిల్డింగ్ ముందు నుంచి ఈ బ్రిడ్జ్ వరదాకా మనకి పూర్తి అయిపోయాయి. ఈ అప్డేట్ నెంబర్ 3లో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరినీ మరొకసారి అడుగుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మా ఛానల్లో చాలా వరకు రాబోతున్నాయి. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కోసం వేసినటువంటి పోల్స్ వర్క్స్ అనేది మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ కేబుల్ వర్క్స్ అనేది బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి పోల్స్ వర్క్స్ అనేది అక్కడ మొదలైన పోల్స్ వర్క్ అనేది ఎక్కడ పెండింగ్ అనేది లేదు, మొత్తం కంప్లీట్ అయిపోయాయి పోల్స్ వర్క్ అనేది. నెక్స్ట్ మనకి రావాల్సింది కేబుల్ ఒకసారి కనెక్ట్ అయిందంటే నెక్స్ట్ మనకి రైల్వే ట్రాక్ పూర్తయిన తర్వాత ట్రయల్ రన్ అనేది షురూ కాబోతుంది. మన లాస్ట్ వీడియోలో చూసినప్పుడు రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ఇంతవరకు పూర్తి కాలేదు ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు ఆ వర్క్స్ అనేది మొత్తం పూర్తి కావడానికి వచ్చాయి. లాస్ట్ టైం మనం చూసినప్పుడు కొంతవరకే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వరకే మనకి రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది పూర్తి అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్స్టెండ్ చేసి బ్రిడ్జ్ వరకు దాకా ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది పూర్తయ్యాయి. మీకు నేను తీసుకెళ్ళి చూపిస్తాను. 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ కాజిపేట్ కరీంనగర్ బైపాస్ లైన్లో మనకి 5 వంతెనలు రాబోతున్నాయని ఇంతకుముందు చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మన లాస్ట్ 2 అప్డేట్స్లో. ఈ 5 వంతెనల్లో వచ్చేసి 3 చిన్న వంతెనలు, ఒకటి కల్వర్టు, మరొకటి వచ్చేసి పెద్ద వంతెన. ఏదైతే మీకు లాస్ట్ వీడియో చెప్పాను కదా, ఆ వంతెన పనులు ఎంతవరకు వచ్చాయనేది నేను దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది మనకి బ్రిడ్జ్ దాకా పూర్తి అయిపోయాయి. మనం అక్కడి నుంచి వచ్చాము, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది రైల్వే స్టేషన్ బిల్డింగ్. అది అటువైపు అది కాజిపేట్ బల్లార్ష మెయిన్ లైన్. ఆల్రెడీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తుంది. అది ఆ ట్రైన్ వచ్చేసి మనకి బల్లార్ష టు కాజిపేట్ మెయిన్ లైన్. 3 లైన్ ఉన్నటువంటి ఈ కాజిపేట్ బల్లార్ష మెయిన్ లైన్ అనేది చాలా రద్దీగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వెళ్తూనే కనబడతాయి మనకి. దీని దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే గేట్స్ ఉంటాయో అవి ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంటాయి ఫ్రెండ్స్, అంత బిజీగా ఉంటుంది ఈ కాజిపేట్ బల్లార్ష మెయిన్ లైన్ అనేది. చూసారా ఫ్రెండ్స్, మనం ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ వరకు మనం ఇంతకుముందు చూసినాం కదా, అక్కడ వరకు ట్రాక్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు నేను ముందు తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ లైన్లో వచ్చినటువంటి అతిపెద్ద బ్రిడ్జ్ ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉందో ఆ రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయని చూపిస్తాను. అదిగో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ బైపాస్ రైల్లో వచ్చేటటువంటి అతిపెద్ద బ్రిడ్జ్ ఇదే. ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక్కసారి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడైతే బ్యాన్స్ ఉందో మీరు చూస్తున్నారా, అక్కడ వరకు రైల్వే ట్రాక్ వచ్చింది. అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ నుంచి మనకి రైల్వే ట్రాక్ అనేది కనెక్ట్ కాబోతుంది. అది జరగాలంటే ముందు ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది పూర్తి కావాల్సి ఉంది. లాస్ట్ టైం మనం వీడియో చూసినప్పుడు ఇది 30% వరకు మాత్రమే ఈ బ్రిడ్జ్ వర్క్స్ అనేది పూర్తి అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం 50% వరకు పిల్లర్ వర్క్స్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది. ఈ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ వర్క్స్ అనేది ఒక 50% వర్క్స్, పిల్లర్స్ వరకు మాత్రం మొత్తం లెవెల్ అయిపోయింది. ఈ లెవెల్ చూస్తారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఈ పిల్లర్స్ వరకు మొత్తం పూర్తి అయిపోయింది. త్వరలోనే మనకి బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి రానుంది. హుసేమియా వాగు వద్ద మొదలైనటువంటి మన కాజిపేట్ కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ అనేది రంగంపల్లి వద్ద కరీంనగర్ మెయిన్ లైన్తో కనెక్ట్ అవుతుందని మేము ఇంతకుముందు చెప్పాం కదా ఫ్రెండ్స్. ఆ రైల్ లైన్ పనులు ఎంతవరకు వచ్చాయని కూడా మీకు నేను ముందు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ అక్కడ నుంచి మాకు రైల్వే ట్రాక్ అనేది ఇక్కడ వరకు ఈ బ్రిడ్జ్ మీదుగా మనకి రావాల్సి ఉంది ఏదైతే ఉందో. ఈరోజు వరకు ఈ వంతెన వద్ద జరుగుతున్నటువంటి పనులు ఇవే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ పిల్లర్ వర్క్స్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది. ఈ పిల్లర్స్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయాక వీటి ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రైల్వే ట్రాక్ అనేది ఈ పెద్ద వంతెన మీదుగానే రావాల్సి ఉంది. ఒకసారి నిర్మాణం పనులు పూర్తయినాక మనకి రైల్వే ట్రాక్ అనేది ఈ ఏదైతే బ్రిడ్జ్ వర్క్ పెండింగ్ ఉందో ఈ పెండింగ్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అవుతాయి మనకి. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ నుంచి ఇంతవరకు జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే ఇక్కడ వరకు ఈ రైల్వే అనేది పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ రూట్లో కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్ ఉంది. మీకు చూపిస్తాను ఎంతవరకు రైల్వే ట్రాక్ వచ్చింది అనేది. అక్కడ వరకు మాత్రమే రైల్వే ట్రాక్ అనేది రావాల్సి ఉంది. ఇక ముందు అక్కడ నుంచి మొదలు తీసుకొని ఇక ముందు ఏదైతే ఆర్వీబీ ఉందో రైల్వే అండర్ బ్రిడ్జ్, అది పెద్ద బుంకూరు వైపు వెళ్ళే రైల్వే అండర్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనకి కరీంనగర్ మెయిన్ ట్రాక్ ఎక్కడైతే రంగంపల్లి వద్ద కలుస్తుందో మేము ఎక్కడి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను వర్క్ అప్డేట్స్ ఏంటనేది. మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్, పోల్స్ వర్క్ అనేది అక్కడ ప్రారంభమైనాయి. పోల్ వర్క్స్ అనేది మొత్తం ఎక్కడ పెండింగ్ లేదు. పోల్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు జరగాల్సిన పని ఒకటి, ఇక్కడ బ్రిడ్జి వద్ద నుంచి అటువైపు రైల్వే ట్రాక్ పనులు, ఈ బ్రిడ్జి నుంచి ఇటువైపు కరీంనగర్ వైపు రైల్వే ట్రాక్ పనులు అనేది మాత్రమే పెండింగ్ ఉంది. ఇంకోటి వచ్చేసి కాజిపేట్ బల్లార్ష మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ అయితే స్టేషన్ వరకు వెళ్తుందో అక్కడ వరకు కొంతవరకు బిట్ ఆ రైల్వే ట్రాక్ పనులు మాత్రమే ఈ కాజిపేట్ కరీంనగర్ బైపాస్ రైల్ లైన్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులు మొత్తం పూర్తి చేసుకొని త్వరలోనే మనకి కాజిపేట్ కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ అనేది అందుబాటులోకి రానుంది.
ఈ రైల్వే లైన్ వర్క్స్ మొత్తం పూర్తయిన తర్వాత మనకి ట్రయల్ రన్ అనేది ఉంటుంది. ఆ ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత మనకి ఈ కాజుపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ మార్గంలో రైళ్లు పరిగెడతాయి. ఇప్పటి వరకు స్పెషల్ ట్రైన్స్ మాత్రమే రూట్లో ప్రయాణించినవి. అలాంటిది ఇప్పుడు ముందు మనకి రెగ్యులర్ ట్రైన్స్ అనేవి చాలా అంటే చాలా రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బయలుదేరే ప్రయాణికుల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది. అత్యంత రద్దీగా కూడా మారబోతుంది మన పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్దపల్లి టు కరీంనగర్ వైపు వెళ్తున్న గూడ్స్ ట్రైన్. ఆ మార్గం వచ్చేసి కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే లైన్. ఆ మెయిన్ రైల్వే లైన్ పక్క నుంచే మనకి కాజిపేట్ టు కరీంనగర్ ఏదైతే యూ షేప్లో ఉన్నటువంటి బైపాస్ రైల్వే లైన్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంతవరకు వచ్చాయి రైల్వే లైన్ పనులు అనేటివి. ఇక్కడే మనకి ఆర్యూబీ కూడా వచ్చింది. ఏదైతే పెద్ద బొంకూరు వైపు వెళ్ళాల్సిన గ్రామస్తుల కోసం నిర్మించినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా మన లాస్ట్ వీడియో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, చూశారు కదా మీరు. ఇదే ఆ పెద్ద బొంకూరు వైపు వెళ్ళాల్సిన రైల్వే బ్రిడ్జ్ అనేది. మన లాస్ట్ వీడియో చూసినప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది మొత్తం పూర్తి అయిపోయింది, కానీ అది అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు మాత్రం పూర్తిగా మనకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఈ ఆర్యూబీ అనేది ఓపెన్ చేశారు. ఇది గ్రామస్తులు వెళ్ళడానికి వీలుగా నిర్మించినటువంటి పెద్ద బొంకూరు వైపు వెళ్ళే గ్రామస్తుల కోసం నిర్మించినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇదే. ఇప్పుడు వీటి నిర్మాణం అనేది మొత్తం పూర్తి చేసుకొని ప్రజలకు అనేది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు నేను పైకి తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఏదైతే కరీంనగర్ మెయిన్ ట్రాక్ ఎక్కడైతే మన లూప్ లైన్ ఎండ్ అవుతుందో అక్కడ వరకు మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇది మనది పాత బ్రిడ్జ్. ఇది చూసినారా మీరు, పెద్ద బొంకూరు. ఇది పాత రైల్వే అండర్ బ్రిడ్జ్. దానిపై నుంచి మన కరీంనగర్ టు పెద్దపల్లి వైపు వెళ్ళే లైన్ ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే మన కరీంనగర్ మెయిన్ లైన్ ఉందో పెద్దపల్లి టు కరీంనగర్ మెయిన్ లైన్ అక్కడ వరకు మనం అక్కడ నుంచి వచ్చాం. మనం అక్కడ వరకు లాస్ట్ చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఎక్కడైతే మన కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే లైన్ ఉందో రంగంపల్లి వద్ద, అక్కడే కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్కి ఈ లూప్ లైన్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం మన వీడియో చూసినప్పుడు ఈ వర్క్స్ అనేది కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఏదైతే ఆర్యూబీ ఉందో ఆర్యూబీ ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మనకి రైల్వే ట్రాక్ అనేది రావాల్సి ఉంది. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇంతవరకు రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగింది. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం ఇక్కడ నుంచి మనకి ఇంతవరకు అనేది బ్యాలెన్స్ ఉంది. వీటి పనులు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను మీకు ఈ రైల్ లైన్ చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ లాస్ట్ టైం మనం వీడియో చూసినప్పుడు ఈ వర్క్స్ అనేది రైల్వే ట్రాక్ వర్క్స్ ఇంతవరకు రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మధ్యనే ఈ రైల్వే ట్రాక్ అనేది ఇంతవరకు పూర్తి అయిపోయింది. ఈ రైల్వే ట్రాక్ చివరి వరకు వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది కూడా మీకు నేను లాస్ట్ తీసుకెళ్ళి చూపిస్తాను. మీకు నేను నా రైట్ సైడ్లో ఉన్నది కరీంనగర్ టు పెద్దపల్లి వైపు వెళ్ళే రైలు మార్గం ఫ్రెండ్స్. ఈ కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ వచ్చేసి మనకి 2001లో వేశారు. గత 24 సంవత్సరాలుగా ఈ కరీంనగర్ టు పెద్దపల్లి రైల్వే లైన్ అనేది ఎంతగానో సేవలు అందించింది. ఇప్పుడు దాని పక్క నుంచే మనకి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. ఇప్పుడు నా రైట్ సైడ్లో ఉన్నది కాజిపేట్ టు కరీంనగర్ వైపు వెళ్తున్నటువంటి బైపాస్ రైల్వే లైన్. మనం ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాం. మనం అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఇది మన రైట్ సైడ్లో ఉన్నది ఈ పెద్ద బొంకూరు వైపు వెళ్ళే ఆర్యూబీ, ఇది రైల్వే అండర్ బ్రిడ్జ్. ఇప్పుడు నా లెఫ్ట్ చూస్తున్నారు కదా, అది కరీంనగర్ టు పెద్దపల్లి వైపు వెళ్ళే మెయిన్ రైల్వే లైన్. అది ఈరోజు వరకు కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైను పెద్దపల్లి వైపు వెళ్ళి అక్కడ లోకల్ రివర్స్ చేసుకొని మరి తిరుపతికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది గత 12 సంవత్సరాలుగా జరుగుతుంది. ఏదైతే కాజిపేట నుంచి బయలుదేరే స్పెషల్ ట్రైన్స్ ముంబై వైపు ఉంటాయో, దాదర్ ముంబై, ఇది మొన్నటి వరకు నడిచింది ఈ ట్రైన్ అనేది. అది కూడా కాజిపేట నుంచి స్పెషల్ ట్రైన్గా కరీంనగర్ మీదుగా ఏదైతే పెద్దపల్లి రైల్వే జంక్షన్ వెళ్ళి అక్కడ లోకల్ రివర్స్ చేసుకొని తిరిగి కరీంనగర్ మీదుగా నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర దాదర్ ముంబై వరకు వెళ్ళేది ఈ స్పెషల్ ట్రైన్ అనేది. ఇక ముందు మనకి లోకల్ రివర్స్ అనేది అవసరం అనేది లేకుండా పెద్దపల్లి జంక్షన్ వైపు ఈ ట్రైన్స్ అనేది వెళ్ళకుండా ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్ నుంచే మనకి ఈ బైపాస్ లైన్ మీదుగా కరీంనగర్ చేరుకొని కరీంనగర్ నుంచి ముంబై దాదర్ వెళ్తాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కరీంనగర్ మీదుగా తిరుపతి అయితే పెద్దపల్లి రైల్వే స్టేషన్ మీదుగా తిరుపతి వెళ్ళిన భక్తులు చాలా అంటే చాలా అవస్థపడ్డారు. ఎందుకంటే ఇక్కడ లోకల్ రివర్సల్ చేసుకోవడం వలన గంటల తరబడి సమయం అనేది వృధా అయ్యేది. ఇక ముందు ఉండవు. ఎందుకంటే కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణం వలన
సమయం అనేది ఎంతగానో ఆదా అవ్వబోతుంది. అలాగే విశాఖపట్నం నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్ ఏదైతే విశాఖపట్నం డైరెక్ట్ కనెక్టివిటీ కరీంనగర్ మీదుగా కరీంనగర్, నిజామాబాద్ నుంచి షిరిడి కూడా ట్రైన్స్ అనేది మనకి చాలా మొదలు కాబోతున్నాయి. విశాఖపట్నం నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ కరీంనగర్కు ఉండబోతుంది. విశాఖపట్నం కాజీపేట మీదుగా కరీంనగర్, కరీంనగర్ నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్స్ కానివ్వండి, ఇటు పూణే వైపు, ఇటు ముంబై దాదర్ వైపు వెళ్ళే ట్రైన్ల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది. ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణం వలన కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి రెనోవేషన్ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ఇటు నార్త్ ఇండియాకి, ఇటు సౌత్ ఇండియాకి మెయిన్ కనెక్టివిటీగా ఉండబోతుంది. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యే ట్రైన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉండబోతున్నాయి. అలాగే ఇటు కాజీపేట నుంచి బయలుదేరి కరీంనగర్, నిజామాబాద్ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్ళే రైళ్ల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది. ఈ రైళ్ల సంఖ్య పెరిగినప్పుడు ప్రయాణికుల సంఖ్య కూడా చాలా మెరుగవనుంది. మీరు చూసినారా ఫ్రెండ్స్, అక్కడ ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉందో పెద్ద బొంగురు వైపు వెళ్ళే రైల్వే అండర్ బ్రిడ్జ్, అక్కడ ప్రారంభమైనటువంటి రైల్వే ట్రాక్ పనులు ఇక్కడ చివరి వరకు వచ్చాయి. ఇక్కడ ఇదే చూస్తున్నారు కదా, రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ఇంతవరకు వచ్చాయి. ఇక్కడ నుంచి మనకి కొంత దూరం ఏదైతే రంగంపల్లి వద్ద కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్కి ఈ లూప్ లైన్ కలుస్తుందో అక్కడ వరకు ఈ రైల్వే ట్రాక్ పనులు అనేది జరగాల్సి ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ స్లీపర్స్ మాత్రం వేసి ఉన్నాయి. ఆల్రెడీ కంకర వేసి ఉంచారు, వాటిపైన స్లీపర్స్ వచ్చాయి. వీటిపైన మనకి రైల్వే ట్రాక్ అనేది రావాల్సి ఉంది. ఈ కొంతవరకు ఈ పూర్తి అయితే మనకి ఈ లూప్ లైన్ వర్క్స్ అనేది మొత్తం పూర్తి అయిపోతుంది. అక్కడ ఏదైతే రంగంపల్లి వద్ద అని చెప్పాను కదా, ఇక్కడ మీకు ముందు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్కి ఇది కనెక్ట్ అవుతుంది. హుసేమియా వాగు వద్ద మొదలైనటువంటి ఈ 2 కిలోమీటర్ల కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ అనేది ఇక్కడ మనకి కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ వద్ద కలుస్తుంది. ఇక్కడ ఈ కొంతవరకు ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది మొత్తం పూర్తయితే ఈ లూప్ లైన్ ఎక్కడైతే హుసేమియా వాగు నుంచి మొదలైనటువంటి ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ పనులు అనేది మొత్తం పూర్తవుతాయి. ఒకవైపు రైల్వే వంతెన పనులు 50% పూర్తయిపోయాయి. ఇంకోవైపు ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కోసం వేసినటువంటి పోర్ట్స్ వర్క్స్ మొత్తం పూర్తయిపోయింది. ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ జరగడమే తరువాయి. ఇంకోవైపు వచ్చేసి రైల్వే ట్రాక్ వర్క్స్, అది కూడా ఒక 3 బిట్స్ అనేది మాత్రమే పెండింగ్ అనేది ఉన్నాయి. ఈ పెండింగ్ వర్క్స్ పూర్తయిన తర్వాత మనకి పూర్తి రైల్వే ట్రాక్ అనేది అందుబాటులోకి రానుంది. మరోవైపు పెద్ద బొంకూరు వైపు నిర్మించినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు కూడా మొత్తం పూర్తి అయిపోయి ఆ రైల్వే బ్రిడ్జ్ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది. అక్కడ కొంతవరకు రైల్వే ట్రాక్ అనేది వేయాల్సి ఉంది. ఎట్ ద సేమ్ టైం మన ఏదైతే హుసేమియా వాగు వద్ద మొదలైందో రైల్వే ట్రాక్ అనేది అక్కడ నుంచి స్టేషన్ బిల్డింగ్ వైపు వెళ్ళే ఒక బిట్, అలాగే స్టేషన్ ముందు నుంచి వంతెన నిర్మాణంలో ఉన్నటువంటి వంతెన వరకు ఒక బిట్, అలాగే వంతెన దాటిన తర్వాత ఇంకొక బిట్ ఏదైతే అండర్ బ్రిడ్జ్ వరకు ఉందో అక్కడ మొత్తం పూర్తయిపోయింది. ఈ 3 బిట్స్ అనేవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఒకసారి ఈ 3 బిట్లు పెండింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణం మొత్తం పూర్తయిపోయి రెడీ అవుతుంది ట్రయల్ రన్ కోసం. మన కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే అనేది ఇంతవరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇంతవరకు ట్రాక్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఇక ముందే మనకు అక్కడ ఏదైతే కనెక్ట్ అవుతుందని చెప్పానో లూప్ లైన్ మనకు కనెక్ట్ అయ్యేది అక్కడికి మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. అక్కడ నుంచి వచ్చాం మనం. ఆ చివరి నుంచి ఇక్కడ వరకు రైల్వే ట్రాక్ అనేది ఎండ్ అయింది. ఇక్కడ మనకు కనెక్ట్ అయ్యేది ముందే, మీకు దాని దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఇది నా రైట్ సైడ్లో ఉండేది వచ్చేసి కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే లైన్. ఇక్కడ ఈ పైప్ వర్క్ అనేది పూర్తయిన తర్వాత మనకి ట్రాక్ వర్క్ అనేది ఇంకా ముందు వరకు వస్తుంది. ఈ లూప్ లైన్ వరకు ఏదైతే ఈ కనెక్ట్ అవుతుందో రంగంపల్లి వద్ద అనేది ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రంగంపల్లి వద్దనే ఉన్నాం. మనం ఇప్పుడు కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే ట్రాక్ దగ్గర ఆల్రెడీ మనం ఇక్కడ చేరుకున్నాం. మనం ఏదైతే లూప్ లైన్ అక్కడ మొదలైందో ఎండ్ అయ్యేది ఇక్కడే మనకి కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్కి కనెక్ట్ అయ్యేది ఇక్కడే. ఇప్పుడు నేను కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ వద్ద ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తుంది అదే. ఇక్కడ మనకి కనెక్ట్ కాబోతుంది. అక్కడ బయలుదేరినటువంటి లూప్ లైన్
ఇక్కడ ఎండ్ అవుతుంది. కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్తో. నెంబర్ 3 ఫ్రెండ్స్, ఇది ఈ కాజిపేట టు కరీంనగర్ ఏదైతే బైపాస్ లైన్ ఉందో మన ఇందులో వచ్చింది అప్డేట్ నెంబర్ 3 ఇది. వీటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఆ బ్యాక్ సైడ్ ఇంతవరకు వచ్చే పనులు అనేది కనెక్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, కనెక్ట్ కావాల్సింది ఇక్కడే. కొత్తపల్లి జంక్షన్లో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకొని మనకి త్వరలోనే అందుబాటులోకి రానుంది కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఇంకోవైపు వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్. మరోవైపు ఏమో కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే పనులు కూడా మొత్తం 70% వరకు అయితే పూర్తయిపోయాయి. ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది త్వరలోనే మనకు అందుబాటులో రాబోతున్నటువంటి కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్. ఇప్పటి నుంచి పెద్దపల్లి జిల్లాలో 2 రైల్వే స్టేషన్లు ఉండబోతున్నాయి. ఒకటి వచ్చేసి పాత పెద్దపల్లి రైల్వే జంక్షన్, మరొకటి వచ్చేసి కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి పెద్దపల్లి టౌన్ స్టేషన్. ఈ 2 స్టేషన్లు ఇక ముందు పెద్దపల్లి జిల్లాలో ఉండబోతున్నాయి. పెద్దపల్లి జిల్లా వాసులు ఎవరే కానీ ఇక్కడి నుంచి ప్రయాణించాలంటే పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్లో టికెట్ తీసుకొని ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకొని మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్లో కానీ మేలో కానీ ఇక్కడ ట్రయల్ అనేది ప్రారంభం కాబోతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే అలాగే అనిపిస్తుంది. ఇక్కడ వర్క్స్ అయితే మొత్తం నిరాటంకంగా జరుగుతున్నాయి. మీకు వీడియో స్టార్ట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, పెద్దపల్లి టౌన్ స్టేషన్కి వెళ్ళి దారి ఏది అనేది ఇదే. ఆ దారి అనేది మీకు నేను కింది వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్దపల్లి టౌన్ స్టేషన్ యొక్క బిల్డింగ్. ఇక్కడ మట్టి లెవెలింగ్ వర్క్స్ అనేది మొత్తం పూర్తయిపోయింది. ఇక్కడ మనకి సీసీ రోడ్ అనేది రావాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లా నుండి ఇక్కడికి రావాల్సిన ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ రూట్లోనే రావాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కింది దాకా వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఇక్కడ లెవెలింగ్ అనేది మొత్తం మట్టి లెవెలింగ్ మొత్తం పూర్తయిపోయింది. ఇక్కడ మనకు సీసీ రోడ్ వర్క్స్ అనేది ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పెద్దపల్లి నుంచి వచ్చే ప్రయాణికులందరూ ఈ రూట్ నుండే ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ వీడియో చూసినప్పుడు ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ వెళ్ళడానికి సరైన మార్గం అనేది ఏది లేదు ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా రోడ్డు పనులు అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పనులు ఇవే. ఇక్కడ పెద్దపల్లి టౌన్ స్టేషన్కి వెళ్ళడానికి రోడ్ అయితే వేశారు. ఇక్కడ మట్టి రోడ్ అయితే వేశారు ప్రస్తుతానికి. వీటిపైనే మనకి సీసీ రోడ్ అనేది రావాల్సి ఉంది. ఒకవైపు ఏమో రోడ్డు, ఇంకోవైపు వచ్చేసి రైల్వే ట్రాక్. చాలా చూడముచ్చటగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ వరకు మనకు 3 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దపల్లి బస్టాండ్ నుంచి మనకి పెద్దపల్లి టౌన్ స్టేషన్ డిస్టెన్స్ వచ్చేసి 3 కిలోమీటర్స్. అక్కడ నుంచి మనకైతే ప్రస్తుతానికైతే ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి. వన్స్ ఈ స్టేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుండి ప్యాసింజర్ అనేది ఎక్కడం మొదలైన తర్వాత మనకి సిటీ బస్సెస్ కూడా ప్రారంభం అవుతాయి మనకి ఈ టౌన్ స్టేషన్ వరకు. ఈ పెద్దపల్లి రైల్వే జంక్షన్ నుంచి ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్కి మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు స్టేషన్ బిల్డింగ్ అక్కడ నుంచి ఈ కింది వరకు ఇక్కడ వరకు వచ్చాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వచ్చింది అక్కడ నుంచి వచ్చాం. మనం ఇక్కడ నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. మనం మన రైట్ సైడ్లో రైల్వే ట్రాక్ ఉంది, బైపాస్ రైల్వే లైన్, కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఈ పెద్దపల్లి టౌన్ నుంచి రావాల్సిన దారి ఇది. అటువైపు దాని పక్క నుంచేమో కాజిపేట టు బల్లార్షా మెయిన్ రైల్వే లైన్ ఉంది. దాని పక్క నుంచే మనకి వే అనేది వస్తుంది. అక్కడ మొత్తం మీరు చూసారు కదా, ఇక్కడ మట్టి రోడ్డు మొత్తం పూర్తి అయిపోయింది. ఈ మట్టి రోడ్డు పనులు పూర్తయినాక మనకి అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం సీసీ రోడ్ అనేది రాబోతుంది. వన్స్ ఈ మట్టి రోడ్లు పనులు పూర్తయినాక మన సీసీ రోడ్ వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి. 2024లో ప్రారంభమైనటువంటి ఈ కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే పనులు అనేటివి నిరాటంకంగా జరుగుతున్నాయి. ఎక్కడ డిలే అనేది లేదు ఫ్రెండ్స్. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు 25 ఫిబ్రవరి 2025 వరకు ఈ కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే జరుగుతున్నటువంటి పనులు ఇవే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ మరొకసారి అడుగుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతకుముందు ఈ రైల్వేకి సంబంధించినటువంటి 2 అప్డేట్స్ మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైతే ఆ వీడియో చూడలేదో
వారిని ఆ వీడియో చూడాల్సిందే కోరుతున్నాను. ఆ వీడియో చూసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం పెద్దపల్లి టౌన్ స్టేషన్ నుంచి కిందికి వచ్చాం. ఇటు నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నా రైట్ సైడ్లో ఉంది పెద్దపల్లి టౌన్, నా లెఫ్ట్ సైడ్లో ఉంది పెద్దపల్లి టౌన్ స్టేషన్ యొక్క బిల్డింగ్. మనం ఇలా వచ్చి ఇలా వెళ్ళాల్సి ఉంటుంది పెద్దపల్లి టౌన్ స్టేషన్కి. వే ఇదే. మన పెద్దపల్లి నుంచి ఎవరు వచ్చినా కూడా మనం ఇక్కడ వీ షేప్లో వస్తుంది మనకి రోడ్ అనేది. ఇక్కడ నుంచి టర్న్ తీసుకొని మనం స్టేషన్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే మనం ఇప్పుడు వచ్చిన దారి ఏదైతే ఉందో పెద్దపల్లి టౌన్ స్టేషన్కి వెళ్ళే దారి, పెద్దపల్లి టౌన్ స్టేషన్ మనం చేరుకుంటాం. మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ కాజీపేట టు కరీంనగర్ ఏదైతే బైపాస్ రైల్వే ఉందో ఇది ఎంతగానో ఉపయోగపడబోతుంది. అలాగే అత్యంత ముఖ్య మార్గంగా కూడా ఉండబోతుంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఈ రైల్వే అనేది ఎంతగానో ఉపయోగపడబోతుంది. ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే ట్రైన్ల సంఖ్య కూడా చాలా వరకు పెరగనుంది. హోప్ యూ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.